దివ్య ప్రసాద ధ్యానము 16వ రోజు. దివ్య ప్రసాదము బలహీనులకు బలము. క్రీస్తునందు ప్రియులారా, పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనములో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ప్రభువు పౌలుతో అన్నారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును అని పౌలు గారు బోధించారు. పునీత యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనములో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును అని యేసు అన్నారు. ప్రియులారా, ప్రతి మనిషి జీవితంలో బలహీనతలు ఉంటాయి. కొందరు శారీరకంగా బలహీనులై ఉంటారు, మరికొందరు మానసికంగా, ఆత్మీయంగా, కుటుంబ సమస్యలతో అలసిపోతారు. ప్రలోభాలు, నిరాశలు, అపజయాలు, అనారోగ్యాలు మనల్ని కొన్నిమార్లు కృంగదీస్తాయి. అలాంటి సమయంలో యేసు మనలను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన దివ్య ప్రసాదము ద్వారా మనలోనికి వచ్చి తన దివ్య బలాన్ని ప్రసాదిస్తారు. మనం మన బలంతో కాదు, క్రీస్తు బలముతో జీవించడం ప్రారంభించాలి. ప్రియులారా, దివ్య ప్రసాదాన్ని భక్తితో స్వీకరించినప్పుడు మనలో ఆశ పునరుద్ధరించబడుతుంది. భయం స్థానంలో ధైర్యం వస్తుంది. నిరాశ స్థానంలో విశ్వాసం పెరుగుతుంది. పాపముతో పోరాడే శక్తి లభిస్తుంది. ఎందుకంటే మన హృదయంలో నివసించేది సర్వశక్తిమంతుడైన క్రీస్తు ప్రభువే. ప్రభువు మన బలహీనతలను చూసి మనల్ని తిరస్కరించడు. వాటిని తన కృపతో బలంగా మార్చాలని కోరుకుంటాడు. అందుకే మనం బలహీనంగా ఉన్నప్పుడు దివ్యబలి పూజకు దూరం కాకుండా మరింత భక్తితో యేసు దగ్గరికి రావాలి. ప్రియులారా, మన జీవితంలో ప్రతి కష్ట సమయంలో ఈ మాటను గుర్తుంచుకుందాం. ఓ ప్రభువా, నేను బలహీనుడను, కానీ నీవే నా బలం. క్రీస్తునందు ప్రియులారా, దివ్య ప్రసాదాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరూ క్రీస్తు బలముతో జీవించి ఇతరులకు కూడా ధైర్యమిచ్చే సాక్షులుగా మారాలి. జీవితంలో మనందరం ఏదో ఒక సమయంలో బలహీనంగా ఫీల్ అవుతాం. శరీర బలహీనత, మానసిక కుంగుబాటు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? బలహీనులకు బలము క్రీస్తు శరీరము. ప్రియులారా, క్రీస్తు శరీరం అంటే ఏమిటి? 2 అర్థాలున్నాయి. మొదటిది, శిలువపై కొట్టబడిన ఆయన శరీరం. ఆయన గాయములచే మనకు స్వస్థత లభించిందని పేతురుగారన్నారు. నా బలహీనతలన్నీ ఆయన భరించాడని మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాము. రెండవది, సంఘము. మనమే క్రీస్తు శరీరమని పౌలు గారు బోధించారు. ఒంటరిగా మనం బలహీనులమే, కానీ కలిసి జీవిస్తే మనం బలమైన క్రీస్తు శరీరంగా ఉంటాము. బలహీనులకు బలం ఎలా వస్తుంది? పౌలు గారు ఇలా అన్నారు, నేను బలహీనుడిగా ఉన్నప్పుడే నేను బలవంతుడను, ఎందుకంటే నా బలహీనతలో క్రీస్తు బలం పరిపూర్ణమవుతుంది. ప్రియులారా, మనం నేను చేయగలను అని అనుకున్నంత వరకు దేవుని బలం రాదు. ప్రభువా, నా వల్ల కాదు, నీవే చేయాలి అని ఒప్పుకున్నప్పుడే ఆయన శక్తి మనలోనికి దిగి వస్తుంది. ఈ బలాన్ని ఎక్కడ పొందగలం? ప్రియులారా, ప్రార్థనలోనూ, దేవుని వాక్కులోనూ, సంఘములోనూ పొందగలుగుతాము. ఒక చేయి విరిగితే శరీరం సహాయం చేస్తుంది కదా, అలాగే మనలో ఎవరైనా బలహీనంగా ఉంటే మిగతా శరీర భాగాలు అంటే మనం ప్రార్థనతోనూ ప్రోత్సాహంతోనూ ఇతరులను ఆదరించాలి. ప్రియులారా, ఈరోజు మనం బలహీనంగా ఉన్నామా? సిగ్గుపడకండి. క్రీస్తు దగ్గరికి చేరండి. ఆయన శరీరమైన సంఘములో చేరండి. దేవుడు బలవంతులను పిలవడం లేదు, బలహీనులను పిలిచి బలవంతులుగా మారుస్తున్నాడు. ప్రియులారా, కథోలిక శ్రీసభలో ప్రత్యేకమైనటువంటి బోధన దివ్య సప్రసాదం గురించి మనం వింటూ ఉన్నాము. ప్రియులారా, దివ్య ప్రసాదము క్రీస్తుతో మన ఐక్యతను మరింత బలపరుస్తుంది. ఈ ఐక్యత మన ఆత్మీయ జీవితాన్ని బలపరచి క్రైస్తవ జీవితములో స్థిరంగా నిలిచే శక్తిని ప్రసాదిస్తుంది. దివ్య ప్రసాదం మనలను పాపము నుండి కాపాడి
దేవుని కృపలో నిలిచి ఉండే బలాన్ని అందిస్తుంది. ప్రియులారా, కథోలిక శ్రీసభ చరిత్రలో పునీత పాద్రే పియో గారి జీవితం చాలా విశిష్టమైనది. ఆయన దివ్య ప్రసాదమే నా జీవితానికి బలం అంటున్నారు. పునీత పాద్రే పియో అనేక శారీరక బాధలను, ఆత్మీయ పరీక్షలను అనుభవించారు. అయినప్పటికీ ఆయన తన జీవితానికి అసలైన బలం దివ్యబలి పూజగా, దివ్య ప్రసాదముగా పలుమార్లు చెప్పేవారు. ఆయన ప్రతిరోజు ఎంతో భక్తితో దివ్యబలి పూజను అర్పించి గంటల తరబడి దివ్యప్రసాద ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు. ఆ ప్రార్థన ద్వారానే ఆయన వేలాది మందికి ధైర్యాన్నిచ్చారు, ఓదార్పునిచ్చారు, విశ్వాసాన్ని అందించారు. ఆయన జీవితం మనకు నేర్పించే గొప్ప సందేశం, మన బలహీనత కంటే క్రీస్తు కృప గొప్పది. దివ్య ప్రసాదం ఆ కృపకు మూలముగా ఉన్నది. ప్రార్థించుదాం. మహాబలప్రదాతవైన ఓ యేసయ్యా, నా బలహీనతలలో నీవే నా బలంగా ఉండండి. దివ్య ప్రసాదము ద్వారా నా విశ్వాసాన్ని దృఢపరచి ప్రతి ప్రలోభాన్ని జయించే శక్తిని ప్రసాదించండి. కష్టకాలములో నిన్ను విడిచిపెట్టకుండా నీ కృపపై సంపూర్ణ విశ్వాసముతో జీవించే వరాన్ని మాకనుగ్రహించండి. ఆమెన్. దివ్య ప్రసాద యేసయ్యా, నా బలహీనతలో నీవే నా బలము. దివ్య ప్రసాద యేసయ్యా, నా బలహీనతలలో నీవే నా బలము. దివ్య ప్రసాద యేసయ్యా, నా బలహీనతలలో నీవే నా బలము. ఆమెన్.